విశాఖపట్నంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. పశ్చిమ నియోజకవర్గంలోని సుసర్ల కాలనీ నుండి లక్ష్మీనగర్, ఇందిరానగర్ రోడ్డు విస్తరణ చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. రోడ్డు వేసి తమ సమస్యకు పరిష్కారం చూపాలంటూ కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్కు వినతి పత్రాన్ని తెలియజేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహ ఇప్పుడు అందిస్తారు. వర్గమైనటువంటి 90-91 వార్డుల నుండి ఏదైతే రత్నం గారు వంటిల నుంచి సుసర్ల కాలనీ వరకు మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్డును విస్తరించాలని కోరుతూ విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలోని చూస్తుంటాం. ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం అయితే చేపడుతున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు అయినటువంటి ఈ యొక్క ప్రాంతంలోని నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నటువంటి ఎమ్మెల్యే కొందరికి ఒత్తాసు వలుగుతున్నట్టు కూడా కొందరు ఇక్కడ ఏదైతే నాయకులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. 91 వార్డుల సుసర్ల కాలనీ నుండి కుమారి కళ్యాణ మండపం వరకు కూడా ఏదైతే ఉందో 80 అడుగుల మాస్టర్ ప్లాన్ ప్రకారం కూడా రోడ్డును విస్తరించాలని కోరుతూ ఇక్కడ అయితే పెద్ద ఎత్తున ఇక్కడ స్థానికులు, సిపిఎం పార్టీ నాయకులు, మహిళలు కూడా అయితే నిరసన కార్యక్రమం అయితే చేపడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. దీనిపై మరింత సమాచారం అయితే మన సిపిఎం నాయకులు అయితే రెహమాన్ గారు అన్నారు. అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ యొక్క ప్రాంతం అయితే ఏదైతే మాస్టర్ ప్లాన్ ఉందో 80 అడుగుల రోడ్డు ఏదో పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు కూడా స్థానికంగా వారికి ఒత్తాసు పలుకుతున్నట్టు కూడా కొంతవరకు కూడా ఆరోపణలు నిలబెడుతున్నాయి. దీనిపై మీరేమంటారు? మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో మాస్టర్ ప్లాన్ ప్రకారంగా రోడ్డు విస్తరణ జరగాలి. ఎందుకంటే వాహనాలు పెరుగుతున్నాయి. వాహనాలు పెరిగిన తర్వాత వెళ్ళడానికి కూడా సుసర కాలనీ నుంచి లక్ష్మీనగర్, ఇందిరానగర్, కుమార్ కళ్యాణ దాకా వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. వీళ్ళు మాస్టర్ ప్లాన్ అనేది పక్కన పెట్టి జీవీఎంసీ కమిషనర్, అక్కడ లోకల్ ఎమ్మెల్యే, పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక వర్గానికి న్యాయం, రెండో వర్గానికి అన్యాయం చేసే పద్ధతిలో ఎమ్మెల్యే గారు కూడా ముందుకు పోతున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే వాళ్ళంతా కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ వెళ్ళిపోవడానికి మాస్టర్ ప్లాన్ అనేది కుదించాల సంవత్సరం నుంచి తొందరగా ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవడానికి ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ కుదించారు. ఇప్పుడు వంటిల్ ఏదైతే ఉందో వంటిల్ నుంచి సుసర కాలనీ దాకా 30-60 ఫీట్ రోడ్ పెట్టారు. అక్కడి నుంచి 20-40 ఫీట్ రోడ్ అనేది కుమార్ కళ్యాణ మండపం దాకా పెడుతున్నారు. ఇప్పుడు కొండవాళ్ళ ప్రాంతం లక్ష్మీనగర్ కానీ, ఇందిరానగర్ కానీ, ఆ కొండవాళ్ళ ప్రాంతం నివాసం ఉన్న వాళ్ళు 2 వీలర్ కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు. కిందనే పార్క్ చేసుకొని పైకి కొండెక్కాలి. మరి ఆటో డ్రైవర్లు ఉన్నారు అక్కడ. ఇవన్నీ పార్క్ చేసుకొని మీరు 20 ఫీట్ రోడ్లో ఎక్కడ పెట్టుకుంటారు అనేది కూడా మేము ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నాం. రెండోది, ఆ చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రోడ్డు మీద తెచ్చి వేసుకోవాలి. మరి చనిపోయిన వ్యక్తుల తాలూకు మృతదేహాలను కూడా పెట్టుకోవడానికి సాధ్యం కాలేని పరిస్థితి అనేది ఉంది. కాబట్టి ఎమ్మెల్యే గారు 2 వర్గాలకు ఒకే న్యాయం చేయాలి. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు. లక్ష్మీనగర్ ప్రాంతవాసులు కూడా ఉన్నారు. ఈ సమస్యలపై మరింత సమాచారం కూడా స్థానికులు కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అయితే మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారైతే ముఖ్యంగా లక్ష్మీనగర్లో ముఖ్యమైన సమస్య ఏంటండి? నేను ఇందిరానగర్ నుంచి వచ్చానండి. మా ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించారు. ఈ గతంలో రోడ్డు 2023లో సర్వే చేసినప్పుడు హెచ్టీ లైన్ బేస్ చేసుకొని 80 అడుగులకి మార్కింగ్ చేశారు. మార్కింగ్ చేస్తే కొంతమంది కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఎమ్మెల్యే గారు పక్షాన ఉన్న కొంతవైపు ప్రజలు వెళ్తే ఏమైందంటే ఆ కోర్టు ఏదో మీరు పరిష్కరించుకోండి అన్నట్టు చేసేయడం, వీళ్ళు కూడా కేసు విత్డ్రా చేసుకున్నారు. మళ్ళీ మరలా తహసీల్దార్ గారు 2025లో హెచ్టీ లైన్ బేస్ చేసుకుని సర్వే చేశారు. దాన్ని సర్వే చేసిన దాన్ని అంతకుముందు 23 సర్వేని కూడా పక్కన పెట్టి ఇప్పుడు కొత్తగా ఎగ్జిస్టింగ్ రోడ్డు ఏదైతే ఉందో రోడ్ని ప్రకారం ఇటు 20 అటు 20 అడుగులు ప్రామాణికంగా తీసుకొని రోడ్డు విస్తరణ చేస్తున్నారు. రోడ్డు విస్తరణ చేయడం వల్ల ఏంటంటే భవిష్యత్తులో మేము మనుగడ సాగించడం చాలా కష్టంగా ఉంటుంది. ఎవరైనా చనిపోయినా ఎక్కడ పెట్టుకున్న పరిస్థితి లేదు. బళ్ళు, ఆటోలు కానీ ఏమైనా పార్కింగ్ చేసినా వెనకాతల వెహికల్స్ ఏమైనా వచ్చినా సరే ముందు ఆగే పరిస్థితి లేదు. కొండవాళ్ళ ప్రాంతం నుంచి బడికి వెళ్ళే పిల్లలు అందరూ కూడా ఏంటంటే చిన్నపిల్లలు మనం ఎలాగండి ఆపగలం? నోరులేని పిల్లలు 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 6-7 సంవత్సరాల పిల్లలు కూడా ఉన్నారు. గోశాల దగ్గర ఏమొచ్చి ఎలక్ట్రికల్ బస్ స్టేషన్, ఏసీ బస్ స్టేషన్ కూడా డిపో కూడా ఓపెన్ చేస్తున్నారు. అది త్రూ భోగాపురం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ. ట్రాఫిక్ నిత్యం కూడా పెరుగుతూనే ఉంటుంది. అధికారులు మంచి దృష్టితో ఆలోచించి దాన్ని 20 అడుగుల రోడ్డుని 30 అడుగులు, 40 అడుగులకు దాన్ని ఇప్పుడే సరి చేస్తారని కోరుకుంటున్నాం. చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా అయితే ఏదైతే ఉందో విశాఖ పశ్చిమ నియోజకవర్గము 91 వార్డులోని సుసర్ల కాలనీ నుంచి కూడా ఏదైతే ఉందో మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్డును కూడా విస్తరించాలని కోరుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ యొక్క ప్రాంతంలోని ఏదైతే ఉందో ఇదివరకు కూడా ఇదే సమస్యపై కూడా 4-3 సార్లు కూడా విశాఖ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. అది చూసుకుంటే ఇటీవలే నూతనంగా వచ్చిన ఏదైతే విశాఖ జిల్లా కలెక్టర్ అభిషిక్త కిషోర్కి ఈరోజు కూడా ఇదే సమస్య అయితే వినతిపత్రం అందజేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా రానున్న కాలంలో కూడా ఈ తరహా సమస్యలు ఏదైతే ఉందో విశాఖ సుసర్ల కాలనీ అనేటువంటి ఈ యొక్క మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్డును కూడా విస్తరించాలని, అదేవిధంగా లేని పక్షంలోని సత్వరంగా కూడా నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ అరుణ్తో నరసింహ, ప్రైమ్9 విశాఖపట్నం నుంచి.